అంటూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్, రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు, మొబైల్ వాహనాలతో ఇంటి దగ్గరే 25 రకాల వైద్య పరీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాలు పీపీపీలో కనీసం 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగతా 105 చోట్ల ప్రాధాన్య క్రమంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో అవసరమైన రాయితీలు ప్రభుత్వం అందజేస్తుందని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో సీఎం తెలిపారు. స్థలం రాయితీపై ఇస్తాం, మారుమూల వెనుకబడిన ప్రాంతాలు ఏర్పడే ఆసుపత్రికి ఎక్కువ రాయితీలు అందజేస్తాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50% రోగులను ఆసుపత్రికి పంపుతాం, అవుట్ పేషెంట్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం వివరించారు. రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 80% మంది గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి 10 ప్రధాన రోగాలతో సతమతమవుతున్నారని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా వ్యాధుల్ని ముందే నివారించేందుకు ఆసుపత్రుల్లో రోజులు తరబడి గడపాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వైద్యుల సలహాలు అందజేస్తూ రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందజేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన్యంలో